హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోకండి. నాకు ఇద్దరు కూతుర్లు. మా అమ్మ మమ్మల్ని చాలా బాగా పెంచింది అనే గట్టి నమ్మకం నాకు. ఆ విషయంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను కూడా. ఎందుకంటే సమస్య వస్తే మేము కుంగిపోము, కష్టానికి భయపడిపోము, ఎదుర్కొంటాం. అలాగే సమర్థవంతంగా మా సమస్యలను మేమే పరిష్కరించుకుంటాం కూడా. అది మాత్రమే కాదు, కొంతమందిలాగా అన్నయ్య కొత్త వస్తువు కొనుక్కున్నాడనో, లేదా అక్కకి మంచి ఉద్యోగం వచ్చిందనో, లేక నేను ఏ స్థలం కొనుక్కున్నాను అనో ఒకళ్ళ మీద ఒకళ్ళం కుళ్ళుకోం కూడా. అందుకే నా పిల్లల్ని కూడా మా అమ్మ మమ్మల్ని పెంచినట్టే పెంచాలి అనుకున్నాను. ఆలస్యం ఎందుకు? పెద్ద పాప పుట్టినప్పుడే ప్రణాళిక వేసుకున్నాను కూడా. కానీ మా అమ్మలాగా నాకు పరిస్థితులు అనుకూలించలేదు. నేను వారికి పద్ధతైన దారి చూపిస్తుంటే ఇంత చిన్న వయసులోనే అంత పద్ధతిగా ఉంచటం అవసరమా అని మా అత్తగారు పోరు పెట్టడం మొదలుపెట్టారు. మా అమ్మ నేర్పించిన సంస్కారంతో పెద్దవాళ్ళ మాట వినాలి అనే ఉద్దేశంతో ఆవిడ మాట మీద నన్ను నేను తరచి చూసుకున్నాను. నేను చేస్తున్నది సరైనదేనా అని. ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టాలి. చేసే పని మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. వేరే వాళ్ళ బొమ్మలు చూసి ఆశపడకూడదు. నీ దగ్గర ఉన్న వాటితోనే సంతోషించు లాంటివి చెప్పేదానిని. ఇక తినే వాటి దగ్గరికి వస్తే బయట ఫుడ్ని అస్సలు ఎంకరేజ్ చేయను. ఏది కావాలన్నా నేనే ఇంట్లో చేసి పెట్టటం, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి పిల్లల్ని దూరంగా ఉంచటం లాంటివి చేసేదానిని. అవన్నీ సరైనవే కదా. మరి నేను చేసే దాంట్లో తప్పెక్కడ ఉంది అని నాకు అర్థం కాలేదు. కానీ నన్ను పద్ధతిగా పెంచిన మా అమ్మ, మా అత్తగారు మా ఇంటికి వస్తే చాలు చాక్లెట్స్, కేక్స్ అంటూ బయట ఫుడ్నే ఎక్కువ పెడుతూ వాళ్ళకి అవి అలవాటు చేసేశారు. వాటి రుచికి అలవాటు పడిన పిల్లలు నేను చెప్పే మాట అస్సలు వినేవారు కాదు. ఇంట్లో భోజనం అస్సలు తినటం మానేశారు. నాకు వాళ్ళ విషయంలో నేను వేసుకున్న ప్లాన్లు ఒక్కొక్కటిగా తప్పుతుండటంతో అదొక మానసిక వేదన అయ్యింది. ఒక తిండి విషయంలోనే కాదు, మిగతా అన్ని విషయాలలో కూడా ఒక కూతురు బాగా చదివితే మరో కూతురు అస్సలు చదువు మీద శ్రద్ధ పెట్టదు. ఒక కూతురు ఇంట్లో చేసే మిగతా అన్ని పనులు నీట్గా పద్ధతిగా చేస్తే మరో కూతురు అన్నీ ఎగాదిగా చేస్తుంది. అసలు ఏ విషయంలో కూడా నా పిల్లలు నేను అనుకున్నట్టు ఉండకపోతుంటే నాకు బాధగాను, మెంటల్గా స్ట్రెస్గా అనిపించింది. దాదాపు నా ఈ పరిస్థితి ఒక సంవత్సరం అంటే కొనసాగింది. అందులో అది కరోనా టైం అవ్వటంతో పిల్లలు ఇంట్లో ఉండి నాకు ప్రతి క్షణం ఆ విషయం గుర్తు చేస్తూ ఉన్నారు కూడా. ఆ టైంలో నేను కూడా కంట్రోల్ తప్పి పిల్లల్ని విసుక్కోవటం, అరవటం లాంటివి చేశాను కూడా. కరోనా పేషెంట్స్కేమో కానీ నాకు కూడా ఆ టైం చాలా భారంగా గడిచింది. మెల్లిగా వాళ్ళకి నాకు ఇద్దరికీ కలిపి ఒక్కసారి విముక్తి కలిగింది. కరోనా వదలటంతో పిల్లల్ని తిరిగి స్కూల్లో చేర్చాను. అలాగే ఇంట్లోనే మగ్గిపోకుండా బయటకు వచ్చి ఫంక్షన్లకి వెళ్ళటం, చుట్టాల ఇంటికి వెళ్ళటం చేశాను. అప్పుడు తెలిసింది నేను చేస్తున్న తప్పేంటో. బయట అందరూ పిల్లలు నా పిల్లల కంటే కూడా ఎక్కువ గోల చేస్తున్నారు. గట్టిగా చెప్పాలంటే నేను వాళ్ళని అస్సలు భరించలేనేమో అనిపించింది. నా పిల్లలు ఎన్ని విషయాలలో మిగతా వారికంటే బెటరో తెలిసి వచ్చింది నాకు. అలాగే మరో విషయం కూడా, పిల్లలు ఎవ్వరూ సైలెంట్గా రాముడు మంచి బాలుడు టైటిల్కి సూట్ అయ్యేట్టు ఉండరు. వాళ్లకు చెప్పిన వెంటనే పెద్దవాళ్ళు ఆచరించినట్టు పిల్లలు ఆచరించలేరు అనేది నాకు స్పష్టంగా అర్థమైంది. నాకు ఆ విషయం అర్థం అవ్వక నేను ఇబ్బంది పడి పిల్లల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టాను. చిన్నప్పుడు మా అమ్మకి భయపడి ఆమె ఏది చెబితే అదే చేసేవాళ్ళం. అమ్మ గట్టిగా గదిమినా కూడా గుండెలలో నుంచి దడ పుట్టి అల్లరి చేసేవాళ్ళం కాదు. ఒక్కసారి అమ్మ ఏదన్నా చేయవద్దు అని చెబితే అది అమ్మ లేనప్పుడు చేయటానికి కూడా భయపడిపోయేవాళ్ళం. అటువంటి బిహేవియర్నే నేను కూడా మా పిల్లల దగ్గర ఎదురు చూశాను. కానీ చివరికి నాకు అర్థమైంది, తరాలు మారే కొద్దీ మనుషుల ఆలోచన తీరులో మార్పు వచ్చినట్టే.
పిల్లల పెంపక విధానంలో కూడా మార్పులు చేయాలి అని. ఆధునికమైన పిల్లల్ని పాత పద్ధతులలో పెంచాలంటే అది కుదరని పని. అలా అని వాళ్ళని అలా గాలికి వదిలేసి వాళ్ళు చెడిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటే అది కూడా తప్పే. పిల్లలకి ప్రతి విషయం ఒక్కోటిది 10 సార్లు చెప్పాలి. వాళ్ళు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు వాళ్ళకు అర్థమయ్యేటట్టు అది తప్పు అని చెప్పాలి. ఎలా అంటే స్కూల్లో అక్షరాలు నేర్పించేటప్పుడు టీచర్ పదే పదే అదే అక్షరాన్ని పిల్లల చేత దిద్దించినట్టు, అలాగే మనం కూడా ఓపికగా వాళ్ళకి చెప్పిందే పదే పదే చెప్తూ ఉండాలి. నాకు ఆ పని చేయటం సులభమే అయ్యింది. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో ట్యూషన్స్ చెప్పేదాన్ని. చిన్న చిన్న పిల్లల చేత కూడా చాలా బాగా చదివించేదాన్ని. వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పి పిల్లలు 1, 2 విషయాలు మిగతా వాళ్ళకంటే ముందుగా నేర్చుకోవటంతో వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్ వాళ్ళని మెచ్చుకునేది. అందరిలో వాళ్ళు గొప్పగా గుర్తింపు తెచ్చుకోవటం వల్ల ఆ పిల్లలు బాగా చదవటం మీద శ్రద్ధ పెట్టేవారు. అలాగే పిల్లలకి మనం కొత్త విషయాలని పదే పదే చెప్పి వాళ్ళతో దగ్గరుండి చేపించి వాళ్ళకు అలవాటు చేయాలి. అలాగే వాళ్ళు ఆ పనిని సొంతంగా సమర్థవంతంగా చేసినప్పుడు వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని వండి పెట్టడం ద్వారా అలాంటి పనులు మళ్ళీ మళ్ళీ చేయటానికి వాళ్ళని ప్రోత్సహించాలి. అది మాత్రమే కాదు, వాళ్ళకి మనం ఇచ్చే బహుమతులు కూడా వాళ్ళకి లాభదాయకంగా ఉండాలి. ఎలా అంటే వారికి ఆరోగ్యం చేకూర్చే తినుబండారాల్లో లేక భోజనము వాళ్ళకి ఇష్టమైనట్టుగా వండి పెట్టడం, లేక వాళ్ళ మెదడు పనితీరుని పెంచే విధమైన ఆట వస్తువులను కొనివ్వటం, లేక వాళ్ళ శరీరం ఆరోగ్యంగా తయారు అయ్యే విధంగా ఏవైనా ఆటల వైపు వాళ్ళని మళ్లించే విధంగా ఆట వస్తువులు కొనివ్వటం, మంచి సందేశాత్మక కథలు ఉన్న పుస్తకాలు కొనివ్వటం లాంటివి ఎన్నో పనులు చేస్తూ వాళ్ళని సమాజంలో ఆదర్శవంతంగా నిలిచే విధంగా పెంచవచ్చు. ఇప్పటి పిల్లలకి సమాధానం చెప్పటం కూడా కష్టమేనండి. మా అమ్మాయి అడిగింది, నేనొక్క తప్పు చేస్తే ఒక్క దెబ్బనే వేయాలి కదమ్మా, మరి నువ్వెందుకు నాకు 2 దెబ్బలేశావు అని. ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియలేదు. పిల్లల పరిశీలనా శక్తి, ఆలోచనా శక్తి అంత నిశితంగా ఉంటుంది. మరంత తెలివి కల పిల్లల్ని పెంచాలంటే మనం ఎంత తెలివిగా వ్యవహరించాలి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది, నేను నా పిల్లల ఆలోచన తీరుని అందుకోగలనా అని. ఏదేమైనా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. చేసిందే చేయాల్సి వచ్చినా, చెప్పిందే చెప్పాల్సి వచ్చినా ఓపికగా నా పిల్లల్ని పెంచుకోవాలి. వాళ్ళ మనసుని బాధ పెట్టకుండానే వాళ్ళని నా దారిలోకి తెచ్చుకోవాలి అని. ఆ నిర్ణయం తీసుకోవటమే కాదు, అమలు పరచటంలో కూడా ఇప్పటి వరకు నేను విజయవంతం కూడా అయ్యాననే చెప్పాలి. ఇప్పుడు నేను పిల్లల్ని విసుక్కోవటం లేదు, కోప్పడటం లేదు. అలాగే పిల్లలు కూడా నేను చెప్పే వాటి మీద శ్రద్ధ పెట్టి మరీ వారి పనులను పద్ధతిగా చేయటం నేర్చుకుంటున్నారు. మా పెద్ద పాప బాగా చదువుతుంది కానీ అల్లరి ఎక్కువ చేస్తుంది. దానిని తప్పించటం కోసం తనని భరతనాట్యం క్లాసుల్లో చేర్చాను. మొదట అలసిపోతుందేమో అనుకున్నాను. అసలు చేయగలుగుతుందా అని కూడా అనుమానించాను. కానీ చివరికి నా అనుమానాలు తిరగరాస్తూ తను చదువు, నాట్యం రెండిటినీ చక్కగా హ్యాండిల్ చేస్తుంది. నా 6 ఏళ్ల పెద్ద కూతురు. చిన్న పాప చదువు మీద అస్సలు శ్రద్ధ పెట్టదు. తన కోసం తను చదివినంతసేపు తన పక్కన కూర్చొని తనతో పాటు నేను కూడా చదువుతూ ఉంటాను. ఇప్పుడిప్పుడే చదువు పట్ల కొంచెం శ్రద్ధ కనబరుస్తుంది నా చిన్న కూతురు. నేను కూడా అక్కలాగా నాట్యం నేర్చుకుంటాను అని కూడా అడుగుతుంది బుజ్జిది. పెద్దలంటారు కదా, అనుభవం వచ్చే కొద్దీ ఆలోచన తీరులో మార్పు వస్తుందని. నాకు తెలుసు, పిల్లల పెంపకం అనేది నిరంతరం జరిగే ఒక విధానం. ఈరోజు బాగుంది కదా అని రిలాక్స్ అవ్వటానికి లేదు. రేపు ఎలా ఉంటుందో చెప్పలేం. కానీ ఇన్నాళ్ళ నా అనుభవం నాకు నమ్మకాన్ని ఇచ్చింది. పిల్లల మీద ఒత్తిడి పెట్టకుండా ఉంటేనే వాళ్ళని మనం సరైన మార్గంలో నడిపించగలమని. మీలో కూడా ఇటువంటి సమస్యను ఎవరైనా ఎదుర్కొంటుంటే ధైర్యంగా ఉండండి. పిల్లల్ని కోప్పడొద్దు. వాళ్ళకి నిదానంగా నచ్చచెప్పండి. వాళ్ళకు అర్థమైనా అవ్వకపోయినా సరే మీరు చెబుతూనే ఉండండి.
ఈ విధానంలో మీరు వాళ్ళని కోప్పడేదానికంటే కూడా తక్కువ ఎనర్జీనే ఖర్చు అవుతుంది పిల్లలకి నచ్చచెప్పటానికి. పిల్లల మనసులో ఇప్పుడు అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు మనం ఏ విత్తనం నాటుతామో అదే వాళ్ళు పెద్దయ్యేసరికి చెట్టై మానుగా మారుతుంది. అప్పుడు మీరు ఎంత ఫీల్ అయినా కూడా కాలాన్ని వెనక్కి తిప్పలేరు. కాబట్టి ఇప్పుడు మీ చేతిలో ఉన్న కాలంలోనే జాగ్రత్త పడండి. పిల్లల్ని మంచి వైపు నడిపించండి. దానివల్ల కేవలం ఈ ఇల్లు మాత్రమే కాదు, భవిష్యత్తు సమాజం కూడా బావుంటుంది. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.